కోరేష్ కాలంలో ఆజ్ఞ బయలుదేరింది దేవాలయం కట్టుకోవచ్చని. అవునండి, కోరేష్ కాలంలో ఆజ్ఞ బయలుదేరింది. ఎజ్రా గ్రంథంలో మనం చదువుకుంటాం 1వ అధ్యాయం 1-6 వచనాలు. తర్వాత దర్యావేషు కాలంలో దర్యావేషు మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు. కోరేష్ కాలంలో ఆజ్ఞ ఇచ్చినప్పటికీ ఆటంకాలు వచ్చాయి. దర్యావేషు కాలంలో మళ్ళీ ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కోరేషు దర్యావేషు వీళ్ళిద్దరికి సంబంధించి అయితే మందిరం పని పూర్తయింది. అవునండి, మందిరం పని పూర్తయింది. ఇది ఎజ్రా గ్రంథంలో మనం చదువుకుంటాం. తర్వాత అర్తహస్త అనే రాజు ఆజ్ఞ ఇస్తాడు. అర్తహస్త అనే రాజు మళ్ళీ ఆజ్ఞ ఇస్తాడు. అర్తహస్త అనే రాజు మళ్ళీ 2వ ఆజ్ఞ ఇస్తాడు. ఇప్పుడు ఈ ప్రాకార గోడలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాకార గోడలు కట్టబడతాయి. అంతేకాకుండా దేవాలయం కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయం మనకు అర్థమైన తర్వాత కొంత నోట్స్ రాసుకుంటూ నేను వివరిస్తాను. మీరు ఈ సమాచారం అంతా కూడా మీరు ఏమి రాసుకుంటారంటే రోమనుకి 3 రాయండి. దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న సమాచారం అని రాయండి. దానియేలు 9వ అధ్యాయంలో ఉన్న సమాచారం అని రాయండి. తొమ్మిదో అధ్యాయంలో ఉన్న సమాచారం. ఇందులో 1 దర్యావేషు ఎవరు? దర్యావేషు ఎవరు? దాని తినగా 9వ అధ్యాయం 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనం సార్ చదువుదాం. మళ్ళీ ఇప్పుడు చదువుదాం. మాదిడగు అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు అనే మాట ఉందండి. ఇందులో 4 పాయింట్లు రాసుకోండి. దానియేలు 70 వారంలో ప్రవచన దర్శనము. దానియేలు 70 వారంలో ప్రవచన దర్శనము దానియేలు 70 వారంలో ప్రవచన దర్శనము దానియేలు గ్రంథమందు ముఖ్యమైన భాగము 9వ అధ్యాయము. దానియేలు 70 వారంలో ప్రవచన దర్శనము దానియేలు గ్రంథమందు ముఖ్యమైన భాగము ఏ అధ్యాయం అండి? ఆ పాయింట్ రాశారా? రాయలేకపోతున్నారా? బి. ఈ భాగమందు దానియేలు యొక్క ప్రార్థన. ఈ భాగమందు దానియేలు యొక్క ప్రార్థన, ప్రవచన దర్శనము కలిసి ఉన్నవి. ఈ భాగంలో ఏమేమి కలిసి ఉన్నాయండి? దానియేలు ప్రార్థన ఉంది, ప్రవచన దర్శనం కూడా కలిసి ఉన్నవి అని రాయండి. ఈ భాగమందు దానియేలు యొక్క ప్రార్థన, ప్రవచన దర్శనము కలిసి, అందులో సి పాయింట్ రాయండి. అహష్వేరోషు కుమారుడు దర్యావేషు మాదీయుడు. అహష్వేరోషు కుమారుడు దర్యావేషు మాదీయుడు కల్దీల పైన రాజాయను. కల్దీల పైన రాజాయను. ఏం రాయలేకపోతున్నారు? అహష్వేరోషు కుమారుడు దర్యావేషు. అహష్వేరోషు కుమారుడు దర్యావేషు మాదీయుడు. ఇతను ఎవరండి? ఇతను మాదీయుడు. కల్దీల పైన రాజాయను. కల్దీల పైన రాజాయను. డి పాయింట్. దర్యావేషు ఎవరు అని రాసి ప్రశ్న గుర్తేయండి. దర్యావేషు ఎవరు?
ప్రశ్న గుర్తు తెచ్చారా? బహుశా ఎస్తేరు కుమారుడు కావచ్చు. బహుశా ఎస్తేరు కుమారుడు కావచ్చు. ఇక్కడ రాత్రున్నాను చూడండి. అహశ్వరోషు. ఓకేనండి. ఈ అహశ్వరోషుకి ఎంతమంది భార్యలు ఉన్నారు? వష్టి మొదటి భార్య కదండి. వష్టి ఇదిగా అది ఒత్తేట్టాలి. ఈ అమ్మ రాజుగారు తృణీకరించారు. తృణీకరిస్తే ఆమె స్థానంలో ఎవరు వచ్చారండి? ఇస్తారు. ఈ అమ్మ కుమారుడు దర్యావేషు కావచ్చు. అదవుతుందండి. ఇది 100% నిజమని నేను చెప్పడానికి ఏం లేదు. అందుకే ఏం చెప్పాం మనము అని రాశాం. ఇప్పుడు దర్యావేషు ఎవరు అర్థమైందా? ఇప్పుడు 9వ అధ్యాయము 2 నుండి 20 వచనాల్లో దానియేలు చేసిన ప్రార్థన కనబడుతుంది. అంతే కదండి. ఈ 2 నుండి 20 వచనాల్లో 2వ వచనం ఒకసారి చూద్దాం మళ్ళీ మనము. అతను ఏలుబడిలో, ఎవరు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియా సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథం వల్ల గ్రహించాడు. ఇర్మియా గ్రంథాన్ని రాజు కాల్చేసి మరో గ్రంథం రాశాడు. ఆ గ్రంథాన్ని తను బాగా చదివాడు. ఎవరు? దానియేలు. చదివితే ఇందాక మీరు 2 వచనాలు చూపించాను కదా, వాళ్ళు వెళ్తారనుంది చెరలోకి. ఆ 2 వచనాలు బాగా చదివి ఉంటాడు, బాగా గుర్తున్నాయి ఆయనకి. గ్రంథం అంతా చదివాడు. ఆ 2 వచనాలు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే వారు వెళ్తారు, తిరిగి మళ్ళా. ఇప్పుడు సమయం పూర్తయిందన్నమాట. జైలు శిక్ష పూర్తయిందనమాట. జైలు శిక్ష పూర్తవుతుంది. ఈ 9వ అధ్యాయంలో మీరు జాగ్రత్త చదివితేనండి మీరు తర్వాత మంచి పాఠం తయారు చేసుకోవచ్చు. దేవుని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఏమన్నాయండి 9వ అధ్యాయంలో? మనం రాసుకోవాలన్నట్లయితే 4వ వచనంలో మహత్యము కలిగిన బేకరుడు దేవా, అలా అండర్లైన్ చేసుకోవడం మీకు మీరు కావాలనుకుంటే మహత్యము కలిగిన బేకరుడు దేవా అని ఉంది. 4వ వచనంలో మరో మాట ఉంది, నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. ఉందండి, నీ నిబంధన నీ కృపను. ఇంకా ఈ లక్షణాలు చూడండి. 10వ వచనంలో కృపా క్షమాపణ గల దేవుడే ఉన్నావు. ఉందన్నమాట 10వ వచనంలో. 14వ వచనంలో న్యాయస్థుడు అయి ఉండి. తర్వాత 15వ వచనంలో బాహుబలం వలన. నేను చెప్పిన కింద ఏం చేయాలి మీరు చేసుకుంటున్నారా? బాహుబలం వలన. ఆ తర్వాత 16వ వచనం కోపమును నీ రౌద్రమును. ఉందన్నమాట. నీ కోపమును నీ రౌద్రమును. రౌద్రం అండి. తర్వాత 18వ వచనం నీ గొప్ప కనికరములు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? దేవుని లక్షణాలు పొగుడుతున్నాడు. ఇదో మంచి పాఠం తయారు చేసుకోవచ్చు మీరు. దేవుని లక్షణాలు అని కనబడుతున్నాయి అందులోనూ. మీరు జాగ్రత్తగా ఎదిగితే దగ్గర 10 కనబడతాయి మీరు జాగ్రత్తగా రాసుకుంటే. ఇప్పుడు 1వ పాయింట్ మనం రాసాం నోట్స్, అంతే కదా. 2వ పాయింట్ రాయండి, దానియేలు ప్రార్థన రాయండి. మీ నోట్స్ రాయండి సార్, దానియేలు ప్రార్థన రాయండి. దానియేలు ప్రార్థన రాస్తారా? పాయింట్ 2 దేంట్లో? పాయింట్ 2 రోమనకి 2లోనే కదండి, 3లోనా? రోమనకి 3లో 2వ పాయింట్. దానియేలు ప్రార్థన తినగా ఎవరు రాస్తారంటే 9వ అధ్యాయం 2 నుండి 20. 9వ అధ్యాయం 2 నుండి 20. 2 నుండి 20లో 20 వరకు ఏముందో మనం తేల్చేసుకుంటాం, రాసేసుకుంటాం ఇప్పుడు మనం. అందులో
దానియేలు ప్రార్థనకు ఆధారమైన అధ్యాయము. దానియేలు ప్రార్థనకు ఆధారమైన అధ్యాయం ఒకటి ఉంది. ఆ అధ్యాయాన్ని బట్టి దానియేలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి అధ్యాయం? దానియేలు ప్రార్థనకు ఆధారమైన అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 26 నుండి 53 సొలొమోను ప్రార్థన. దానియేలు మొదటి గ్రంథం, అదే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 26 నుండి 53 అండి. సొలొమోను ప్రార్థన. సొలొమోను ప్రార్థనలో ముఖ్యంగా ఓ మాట మనం చదువుకుంటాం. ఏం చదువుకుంటాం? ఆయన ఎవరైనా ఈ దేవాలయంతో తిరిగి ప్రార్థన చేస్తే వారు మనం ఆలకించి వారి తప్పుల్ని క్షమించమని అడుగుతాడు కదా. మరి దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. కిటికీలు తెరిచాడంట. ఎటువైపు? యెరూషలేము తట్టు ఎందుకు తెరిచాడు? అదిగో సొలొమోను ప్రార్థన అతనికి ఆధారం. పాయింట్ అర్థమైందండి? యెరూషలేము ఎటువైపు ఉందో అటువైపు కిటికీలు. ఇదిగో ఈ అధ్యాయం అనమాట సొలొమోను చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఆ విషయం మెన్షన్ చేస్తాడు. ఎవరైనా దేవులతో తిరిగి ప్రార్థన చేస్తే వారిని మళ్ళీ వారి పాపాలని క్షమించమని అడుగుతాడు. ఇది అర్థమైందా పాయింట్? అందులో బి పాయింట్. ఈ సమయానికి దానియేలుకు 87 సంవత్సరాల వయసు ఉండవచ్చు. 87 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఎలా చెప్పగలమండి 87 సంవత్సరాలు? ఈ సమయానికి దానియేలుకు 87 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక 17 సంవత్సరాలు వేసుకోండి. 17 ప్లస్ 80, 17 ప్లస్ 70 ఎంత? 17, 70 ఎంత? అదేనమ్మా. ఓ 17 సంవత్సరాలు కుర్రోడు అనుకుందాం. ఓ 70 సంవత్సరాలు చెరలో ఉన్నాడు, బహువృద్ధుడు. ఎంత ఉంటుంది ఇప్పుడు? 87 సంవత్సరాల వయసు ఉండొచ్చు. 87 ఎక్కడుందో చూపించండి, నేను అడగండి నన్ను. మీరు కొంచెం ఆలోచించాలి అంతే. ఇంకా ఒకవేళ 87 కాకపోతే 88 అయిపోయింది అనుకోండి, కొంపలే మునిగిపోయా. అందుని బట్టి అలాంటి కేసులు పెట్టొద్దు నా మీద. తర్వాత దానియేలు ఇర్మియా గ్రంథాన్ని, దానియేలు అందులోనే బి పాయింట్. దానియేలుకు ఇర్మియా గ్రంథం, దానియేలుకు ఇర్మియా గ్రంథం, దానియేలుకు ఇర్మియా గ్రంథం వాడుకై ఉన్నట్టు కనబడుతుంది. దానియేలుకు ఇర్మియా గ్రంథం వాడుకై ఉన్నట్టు కనబడుతుంది. వాడుకై ఉండడం అంటే నేను ఎక్కువసార్లు ఇర్మియా గ్రంథాన్ని చదువుతుంటాడు అనమాట. నేను వాడికి అలవాటు. దానియేలుకు ఏం చెప్పాను నేను? దానియేలుకు ఇర్మియా గ్రంథం వాడుకై ఉన్నట్టు కనబడుతుంది. ఈ గ్రంథాన్ని బాగా చదువుతున్నాడు ఈయన. ఎవరు? చదివితేనే అతనికి విషయం అర్థమైంది, కాలం పూర్తవుతుందని. దానియేలు 9:2 దాని తినగా వచనం రాసుకోండి. 9:2 మనం చదివాం వచనం ఏంటనేది. రాశారండి? సి పాయింట్. దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుచుండగా 70 సంవత్సరాల సందేశాన్ని గుర్తించాడు. 70 సంవత్సరాల సందేశాన్ని ఏం చేశాడు? గుర్తించను. 70 సంవత్సరాల సందేశాన్ని అంటే 70 సంవత్సరాలు చెరలోకి పోతారు కదా, గుర్తించను అని రాయండి. దాని కింద ఏం రాసుకుంటారంటే వెళతారు అని రాసి ఒక వచనం రాయండి. తిరిగి వస్తారు అని ఇంకో వచనం రాయండి. దాని కింద ఈ మాటలు రాసుకోండి. ఎక్కడ వెళ్తారో, ఎక్కడి నుంచి వస్తారు? చెరలోకి వెళ్తారు. కొన్ని రాసేస్తాను. చెరలోనికి వెళ్తారు. చెరలో నుండి చెరలోనికి వెళ్తారు. చెరలోని తిరిగి వస్తారు. దీనికి వచ్చిన ఎవరు వస్తారు?
25:11 ఇక్కడ, 25:11 ఇక్కడ, ఇక్కడ 29:10. ఇందాక చెప్పినట్టున్నాను కదా నేను ఆ మాటలు, మళ్ళీ రాసుకోండి. 25:11 ఇక్కడ రాసుకోండి వెళతారని. 29:10 ఏమో ఇక్కడ రాయండి. ఇర్మియా గ్రంథమేనండి. ఇర్మియా గ్రంథంలో ఏ అధ్యాయం అడుగుతున్నారు? 29 అధ్యాయం అని చెప్తున్నాను, 25 అధ్యాయం ముందు చెప్పాను. ఎవరు అడుగుతున్నారు? ఇర్మియా గ్రంథమే బ్రదర్. ఓకే, తర్వాత డి పాయింట్. ఇందులో రెండులో డి పాయింట్ అండి. దానియేలు తన ప్రార్థనలో తానును తన జనుల పాపమును ఒప్పుకొనుచుండెను. దానియేలు తన ప్రార్థనలో తానును తన జనుల పాపములను ఒప్పుకొనుచుండెను. తన పాపంలో ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపంలో ఒప్పుకుంటున్నాడు. తను ఏమైనా పాపం చేశాడండి? తనేం పాపం చేయలేదు. ఆ ప్రార్థనలు చేశాడనా? ప్రార్థన చేసినందుకు మాత్రాన్ని ఎందుకు అలా చేశాడో మీకు అర్థం అవ్వలేదా? తను పాపం చేశానట్లేదు. ఎలా ఉందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు నేను అపవిత్రుడను అన్నాడు. ఎవరు? యెషయా గ్రంథంలోనూ అన్నాడు, నేను అపవిత్రుడు అన్నాడు కదా. అంటే నిజంగా అపవిత్రుడేనా? నేను తను ఏం చేసుకుంటున్నాడు అలాగా? అలా మాట్లాడితే అతను అపవిత్రుడేనా? అదిగో యెషయా పాపం చేశాడంటావా? ఇలా కాదు అర్థం చేసుకోవడం. ప్రజల పాపాలు తన మీద వేసుకుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు అందరి పాపాలు ఆయన తన మీద వేసుకోలేదా? తాను ముద్దాయిగా, తాను పాపిగా నీ స్థానంలో నా స్థానంలో నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఆయన పాపం చేశాడో చెప్పండి అయితే ఇప్పుడు సమాధానం నాకు. నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు అక్కడ, మరి ఆయన పాపం అంటే ఎలాగా? అలాగే దానియేలు ఏమన్నాడంటే తను ఏ పాపం చేయకపోయినా సరే అందరితో కలిపి ఏమనుకుంటున్నాడు అతను? మేము పాపం చేసి మేమంటున్నాడు, కలుపుకొని మాట్లాడదు కానీ తను ఏ పాపం చేయలేదు. ఆయన ఏ పాపం చేయలేదు. దానియేలు గురించి మీరు పాయింట్లు రాయలేదా? మీరు దానియేలు బయోడేటా రాయలేదండి మీరు? మరి రాసిన తర్వాత ఇంకా మీరు దానియేలు గురించి అర్థం కాకపోతే అలాగే ఆయన ఏం పాపం చేశాడని చెప్తారు మీరు? దానియేలు ఏం పాపం చేశాడు చెప్పండి పోనీ, నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసా? ఏంటండి క్రీస్తు పోలిక కూడా ఆయనలో ఉంది, మంచిదే ఉంది, ఉంది. అవును బ్రదర్, కాదు ఇప్పుడు దానియేలు పాపం చేశాడు అంటారు అంటున్నాను. ఆయన ఏ పాపం చేయలేదు కదా. కానీ ఏం చెప్తున్నాడు? దానియేలు తన ప్రార్థనలో తానును తన జనుల పాపములను తన పాపాన్ని జనుల పాపాలను ఒప్పుకుంటున్నాడంటే తను పాపం చేయకపోయినా సరే ఎంత తగ్గింపండి అయింది. ఆ తర్వాత ఒప్పుకొంచుండే తర్వాత సి పాయింటా? ఈ పాయింట్ తాను వ్యక్తిగతంగా ఏ నేరం కానీ, ఇప్పుడు రాయండి ఆ పాయింట్ వచ్చింది. అమ్మో మీరు సామాన్యులు కాదు. తాను వ్యక్తిగతంగా ఏ నేరం కానీ, పాపము కానీ, తాను వ్యక్తిగతంగా ఏ నేరం కానీ పాపం కానీ చేయకపోయినను ఇది ఒక జాతీయ పాపముగా గుర్తించి ప్రార్థించను. ఇది ఒక జాతీయ పాపంగా గుర్తించి ప్రార్థించను. జాతి మొత్తం దృష్టిలో పెట్టుకుని అలా ప్రార్థించాడండి. నిజంగా అసలు పాపం చేశాడు కాదండి. ఇది ఒక జాతీయ పాపముగా గుర్తించి ప్రార్థించను. రాశారా చెప్పండి? రాయలేదా? తాను వ్యక్తిగతంగా ఏ నేరము కానీ పాపము కానీ చేయకపోయినను ఇది ఒక జాతీయ పాపముగా గుర్తించి ప్రార్థించను. తర్వాత ఇంకో పాయింట్, ఇలాగను ఉమ్మడిగా ఉంటే మేము అని అర్థము. మేము అని అర్థము. ఇలాగను ఉమ్మడిగా ఉంటే మేము అని అర్థము. పాత నిబంధనలో ఇలా ప్రార్థించిన వారు పలుమార్లు కనబడ్డారు.
పాత నిబంధనలు ఇలా ప్రార్థించిన వారు పలుమార్లు కనబడ్డారు. రాయండి. మేమేనా అలా దానిలో ఒక్కడే అనలేదండి. ఎజ్రా 8:23, ఎజ్రా 8:23, నెహెమియా 9:1-3, ఎజ్రా 8:23, 8:23 అండి. నెహెమియా 9:1-3, నెహెమియా 9:1-3, ఎస్తేరు 4:16-17, ఎస్తేరు 4:16-17, ఆ వచనాలు రాశారా? ఏమండి వచనాలు రాయలేదు. ఎజ్రా 8:23 అండి, నెహెమియా 9:1-3 అండి, ఎస్తేరు 4:16-17 అండి. ఆ తర్వాత పాయింట్ కూడా రాయండి. జీ పాయింటా? దానియేలు తన ప్రార్థనలో ముఖ్యాంశము, దానియేలు తన ప్రార్థనలో ముఖ్యాంశము దానియేలు తన ప్రార్థనలో ముఖ్యాంశము నీ జనులకు నీ కృప దూరము చేయకము. అదే అని అడుగుతాడు. నీ జనులకు నీ కృప ఏం చేయొద్దు అంటున్నాడు? దూరము చేయకము. దానియేలు తన ప్రార్థనలో ముఖ్యాంశము నీ జనులకు నీ కృప దూరము చేయకము. 9:17-19, 9:17-19. మీరు దాని కింద ఎలా రాసుకుంటారో గమనికని రాసి నేను చెప్పిన పదం వల్ల మీరు ఎక్కడ మళ్ళీ గాలిలో పోద్దామో చూసుకోండి. దానియేలు 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన, ఎజ్రా 9వ అధ్యాయంలో ఎజ్రా ప్రార్థన, నెహెమియా 9వ అధ్యాయంలో అదే. మీరు ఎక్కడ రాసుకున్నారో రాసుకుంటే అది మీ ఇష్టం. అది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి 3వ పాయింట్ అయింది. రోమనంకి 3 అయిపోయింది కదండి. ఇప్పుడు రోమనంకి 4లోకి వెళ్దాం. 70 వారాల ప్రవచనంలో ఉన్న మరికొన్ని విశేషాలను రాయండి. 70 వారాల ప్రవచనంలో ఉన్న మరికొన్ని విశేషాలను రాయండి. 70 వారాల ప్రవచనంలో ఉన్న మరికొన్ని విశేషాలు. ఓకేనండి. ఇందులో ఒకటి ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 1వ పాయింట్ 70 వారములు అనేది అక్షరార్థం కాదు, అది ఒక సింబల్గా వాడబడింది. రాసుకోండి మరి. 1వ పాయింట్ అదే. 70 వారములు అన్నది అక్షరార్థం కాదు, అక్షరార్థం కాదు. అంటే ఒకరోజు ఒక సంవత్సరం కాదు, ఒకరోజు సంవత్సరం కాదు. అలాగే అక్కడ ఏం చెప్పలేదు. అదొక సింబాలిక్గా గుర్తుల భాష ఇదంతాను. ప్రకటన గ్రంథం ఒకటి, ఇలాంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. దానిల గ్రంథం ఒకటి. ఇందులో ఎందుకు అలంకారిక భాష ఇదంతా కూడాను. అక్షరార్థం తీసుకోవడం కుదరదు, లెక్కలేయడం కుదరదు. 70 వారంలో అనేది అక్షరార్థం కాదు, అదొక సింబల్గా వాడబడిందని రాశారా? ఒక గుర్తుగా వాడబడింది అంతే. అందులో 70 వారాలు
సంపూర్ణత లేక పరిపూర్ణత జరిగే కార్యక్రమం. 70 వారాలు, అందులో ఒకటిలో ఏ పాయింట్ 70 వారాలు సంపూర్ణత లేక పరిపూర్ణత జరిగే కార్యక్రమం రాయండి. సంపూర్ణత లేక పరిపూర్ణత జరిగే కార్యక్రమం. సంపూర్ణత లేక జరిగే కార్యక్రమం అండి. అందులో బి పాయింట్ 70 వారాలు అంటే సంపూర్ణత లేక పరిపూర్ణతను సూచించును అని రాసుకోండి. 70 వారాలు అంటే సంపూర్ణతను పరిపూర్ణతను సూచించును, అంతే ఆ మాటకి అర్థం. దానికి లెక్కలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పమంటారా? 70 వారాలు సంపూర్ణత లేక పరిపూర్ణత జరిగే కార్యక్రమం. 70 వారాలు సంపూర్ణతను లేక పరిపూర్ణతను సూచించును. ఈ 2 మాటలు రాసుకోండి. రాసుకుంటే ఇప్పుడు 2వ పాయింట్ రాయండి. 2వ పాయింట్ రాయండి. 70 వారాలు అంటే ఎన్ని నెలలండి? ఎన్ని నెలలు? 70 వారాలు అంటే ఎన్ని నెలలు అంటున్నాను నేను? ఎన్ని వచ్చాయి చెప్పు, చూడండి. తర్వాత 16 నెలలు వస్తాయి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి కావాలితే. తర్వాత దేవుడు దూత ద్వారా తెలియజేసిన ప్రవచనం. ఏది? 2వ పాయింట్ కదా, రాయండి. దేవుడు తన దూత ద్వారా తెలియజేసిన ప్రవచనం 9:27. దేవుడు తన దూత ద్వారా తెలియజేసిన ప్రవచనం 9:27. 9:27లో 6 పాయింట్లు ఉంటాయండి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడికి వచ్చాం, మన అసలు పాఠం దగ్గరికి వచ్చాం. మనం ఇప్పుడు 27 తీద్దాం, గ్రంథం చూద్దాం. మళ్ళీ చెప్తాను. దేవుడు తన దూత ద్వారా తెలియజేసిన ప్రవచనము. ఎవరా దూత? గబ్రియల్. 9:27 రాసుకోండి. 9:27 రాసుకోండి. 9:27 ఒకసారి చదవండి గట్టిగా. ఎవరన్నా సోదరులు టిఫిన్ చేయక ఎవరికి సౌండ్లు రావట్లేదు. 9:27 చెప్పేశాను నేను. 9:27 కాదు, 9 ఏ వచనం రాసుకుంటారంటే 24 అండి. 9:24 ఉందండి. తిరుగుబాటు మానుపుటకును పాపం నివారణ చేయుటకును ఇందులోనూ 6 పాయింట్లు వచ్చాయి. మీరు లైన్గా రాసుకోండి, నేను చెప్తాను. రాసుకోండి. 1 కదా, 2లో ఏ తిరుగుబాటు మానుపుటకని రాయండి. తిరుగుబాటు మానుపుటకని రాయండి. అంటే వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళే కదా వీళ్ళు, ఇశ్రాయేలీలు. ఎక్కడుందా వచనం? ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తారో. ఏ వచనం రాసుకోదాం తినగా వచనం పెట్టుకోవాలనుకుంటే అమ్మా. యెషయా 1:2 వారు నా మీద ఏం చేస్తున్నారు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమని తోటి నెరుగును. నా ప్రజలకు ఏం లేదు, వాళ్ళు నా మీద తిరుగుబాటు. ఈ తిరుగుబాటు మానిపించే రోజు ఒక రోజు వస్తుంది. ఒక ఆయన వస్తాడు. ఆ వచనం వేసుకుంటారా మరి? యెషయా 1:2 షూట్ అయిందా వచనం? అలాగా 2. అదే బి పాయింట్. పాపమును మానుపుటకు. ముఖ్యంగా వాళ్ళు విగ్రహారాధన చేస్తారండి. వాళ్ళు చేసిన పాపం అదే. అందుకని ఇప్పుడు వాళ్ళ పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి ఇప్పుడు యేసు రక్తం పాతకంలో భక్తులకైనా వర్తించదా? యేసు రక్తం పాతకంలో భక్తుల పాపాలని కప్పేసింది. మన పాపాలను అయితే కడిగేస్తుంది. తేడా గమనించండి. వాళ్ళ పాపాలు ఏం చేసింది? కప్పుతుంది.
మన పాపాలని, వాళ్ళ పాపాలు కూడా క్రీస్తు రక్తం వర్తిస్తుంది. వాళ్ళ పాపాలు కూడా ప్రాయశ్చిత్తం క్రీస్తులో భలే. దానికి వచ్చిన ఎక్కడుందంటే ఎబ్రీ పత్రిక 9:15 రాసుకోండి, అక్కడ ఉంది. అది ఎప్పుడైనా చదివలేదో మరి మీరు. ఎబ్రీ 9:15 రాసుకోండి. దాని తినంగాను 9:15 చదువుతారు ఎవరైనా గట్టిగా? ఎబ్రీ 9:15 చదవండి గట్టిగా. అదిగో మొదటి నిబంధన కాలం జరిగిన అపరాధముల నుండి ఉందన్న మాట. మొదటి నిబంధనల కాలం జరిగినటువంటి అపరాధాలు కూడా విమోచన ఉందా లేదా? క్రీస్తు బలి వాళ్ళ పాపాలని కప్పేస్తుంది, మన పాపాలనేమో మొత్తం పితల కాలం, ధర్మశాస్త్ర కాలం మొత్తం ఎంత? పితలయుగం ఎంత అండి? 4, మొత్తం 4. పితలయుగం ఎంత అంటున్నాను? ధర్మశాస్త్ర యుగం మొత్తం 4000 సంవత్సరాలు. అదవుతుందా అండి? వీళ్ళందరూ కూడా వడ్డీ కట్టేవారు. ఈయన వచ్చి ఏం చేసాడు? ఆ వడ్డీ అసలు కూడాను క్లియర్ చేశాడు. తర్వాత సి పాయింట్, వారి దోషం నిమిత్తం ప్రయత్నం చేయుటకు. వారి దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు. ఆ మాట ఉందండి. వారి దోష నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు. వారి దోషం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. బ్రదరు, పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటంటే రెండు ఒకటేనా? పాపం అంటే ఏంటి? ఆధ్యాత్మికమే పాపం అంటారు. మంచిదే, పాపం మనం చేసింది. మరి దోషం అంటే ఏంటి? దోషం అంటే ఇంకొకరు చేసిన తప్పు మన మీద రావడం దోషం అండి. ఇప్పుడు ఇశ్రాయేలు వారు దోష శిక్షణ ఎలా అనిపించారు చెప్పండి? మా తండ్రులు పాపం చేశారు, మేము వారి దోష శిక్షనే. ఎక్కడుందన్నమాట? విలాప వాక్యాలు, దాని తినగా రాసుకోండి. విలాప వాక్యాలు 5:7. విలాప వాక్యాలు 5:7. ఇప్పుడు తండ్రులు ద్రాక్షాలు తింటే పిల్లల పళ్ళు పులిగి. ఇప్పుడు సూత్రం ఏంటి? మన దోష శిక్షణ మన పిల్లలు కనిపిస్తారు చెప్పండి. ఇప్పుడు నేను ఏదో యాక్సిడెంట్ చేశాను, లారీ తోలుతాను ఏమండి, నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉన్నందుకు నా భార్య బిడ్డలు పోషించాల్సిన నేను జైల్లో ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? తిండి లేదు, బట్టలు లేవు. శిక్ష దోష శిక్ష అంటే అది అంతే తప్ప వాళ్ళు చేసిన పాపం కాదు అది. దోష శిక్ష అంటే మీకు అర్థమైందండి ఇప్పుడు? అంతే. ఇప్పుడు మనం అనిపించే దోష శిక్ష అదే. కానీ మా తండ్రులు మా పితరులు చేసిన పాపానికి ఇప్పుడు మేము అనిపిస్తున్నాం అది కాదు. అక్కడ వాళ్ళ దోష శిక్ష ఏంటంటే వాళ్ళు పాపం చేశారు, ఆ దోష శిక్షను వీళ్ళు అనిపించారు. ఎంతకాలం అనిపించారు చెప్పండి? అయితే దోష శిక్ష ఎంతకాలం అనిపించారు వాళ్ళు తెలీదా? జైల్లో ఎంతకాలం ఉన్నారు? మరి ఏం బ్రదర్, 70 సంవత్సరాలు దోష శిక్షణ అనిపించారు. లేదా అనిపించలేదా? అదే ఇప్పుడు ఏడ్చేప్పుడు 3వ పాయింట్, వారు దోష నిమిత్తం ఏం చేస్తాడు? వస్తాడు ఆయన, వచ్చాడు ఏం చేస్తాడు? ఇదంతా మెషే గురించి. తర్వాత డి పాయింట్, యుగాంతం వరకు నుండినట్టు నీతిని బయలుపరచుటకు. యుగాంతం వరకు నుండినట్టు నీతిని బయలుపరుస్తాడు. ఆ నీతి ఎవరిలో ఉందని పౌలు గారు చెప్తారండి. యేసు ప్రభువు ఎవరు? అది ఎక్కడుందో వచనం? నైనా యుగాంతం వరకు నుండినట్టు నీతిని బయలుపరచుటకు. యుగాంతం వరకు నుండినట్టు నీతిని. యేసు ప్రభువు నీతిని ఎక్కడుందండి బాబు? వచనం లేదా ఎక్కడనో? ఎక్కడుంది? ఏంటండి?
ఆయన నీతిని ఎక్కడ లేదా? మరి ఇలా అయితే ఎలాగండి మరి మీరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 చదవండి ఎవరైనా అయితే ఇప్పుడు. జ్ఞానము, నీతి, పరిశుద్ధత ఎవరి గురించి చెప్తున్న మాట అది? అవునా? నీతేనాయనా? ఆయన నీతిని బయలుపరుస్తాడా? ఓకే ఓకే. ఇది ఇవన్నీ వచనాలు రాసుకుంటున్నారా పక్కనే? తర్వాత దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. అదేనండి, అందులో ఎందుకు? అది అందులోనే పాయింట్. ఈ పాయింటేనా? రాయండి. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అని రాసి మీరు బ్రాకెట్లో ఏం రాసుకోవాలంటే, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆగిపోవుటకు. అది ఇంకా క్లోజ్ అవుద్ది అనమాట. ముద్రించడం కంటే అర్థం ఏంటి? అది ఆగిపోద్ది, అది నెరవేర్చబడి ఆగిపోద్ది. ఆగిపోవుటకు అని రాసుకోండి బ్రాకెట్లో. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. దీనికి వచనాలు చెప్తాను చూడండి. దానియేలు 8:26. దానియేలు 8:26, 12:4, 9. 12:4 వచనం, 9 వచనం. 12:4 వచనం, 9 వచనం. అదేమవుతుంది? ముద్రించడం అంటే ఏమి కాదు, మళ్ళీ ముద్రలేయడం కాదు అర్థం. అది ఇంకా అయిపోద్ది. ఇంకా యేసుప్రభువారు వచ్చేస్తే ఆయన బలైపోతే అన్నీ క్లోజ్ అయిపోయినట్టు అనమాట. ఆ ప్రవచనం నెరవేరుతుంది అనమాట ముద్రించడం అంటే అని. మళ్ళీ ఎప్పుడైతే ముద్రిస్తారు అనుకోకండి మళ్ళాను. అందుకే బ్రాకెట్లో ఏం రాసుకున్నారు? తర్వాత అధిపతి స్థలమును అభిషేకించుటకు. అందులో 6 వస్తాయి. అధిపతి స్థలమును అభిషేకించుటకు 70 వారములు పట్టును. అధిపతి స్థలమును అభిషేకించుటకు 70 వారములు పట్టును. అర్థమైందండి? తిరుగుబాటు మానపడం, పాపాన్ని మానపడం, వారి దోష నిమిత్తం ప్రాయత్నం చేయటం, యుగాంతం వరకు నీతిని బయలుపరచడం, దర్శనమును ప్రవచనములను ముద్రించుటకు, ప్రవచనమును ముద్రించుటకు, అధిపతి స్థలమును అభిషేకించుటకు 70 వారాలు ఏమవుతుంది? పడుద్ది అన్నాడు. ఇప్పుడు ఇందులో 3వ పాయింట్ రాయండి. ఈ 70 వారాల్లో జరిగే 3 కార్యక్రమాలను రాయండి. ఏమండి? దీని రెఫరెన్స్ తర్వాత వస్తుంది ఇంకంతే. ఇంకా 70 వారముల్లో 3 కార్యక్రమాలు జరుగుతాయి. మూడు కార్యక్రమాలు ఏంటో జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఈ ఈ ఈ వచనాల్లో ఈ 70ని మళ్ళీ 3 భాగాలు చేశాడు కదా. 7 వారాలు అన్నాడు, 62 వారాలు అన్నాడు, 1 వారం అన్నాడు. ఇప్పుడు అందరూ గొడవ ఏంటంటే, ఇందాక రాసుకున్నారు కదా మీరు, ఇక చాలు 70 వారాలు 7 వారాలు అయిపోయిందంట, 62 వారాలు కూడా అయిపోయిందంట. ఇంకేమైపోయిందంట, ఏముండిపోయిందంటే వాళ్ళ కోసం ఇది ఉండిపోయిందంట. వాస్తవంగా మీకు గ్రంథం అర్థమైతే దాని గ్రంథంలో ఒక మాట చదివి మళ్ళీ ఇక్కడికి వస్తాను చూడండి ఒకసారి. దాని గ్రంథం 9వ అధ్యాయం తీయండి. ఇది ఎవరు సంబంధించిందో ముందు మీకు తెలియాలా. 24వ వచనంలో చూడండి, ఆఖరిని నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 2 సంగతులు గుర్తుపెట్టుకోండి. నీ జనం అంటే అక్కడ ఎవరండి? నీ జనం అంటే అక్కడ ఎవరండి? ఇందులో మనకేమైనా సంబంధం ఉందండి?
ఇప్పుడున్న యూదులని చెప్పుకున్న వాళ్ళకి సంబంధం ఉందండి? ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళంట దేవాలయం కట్టుకొని సిద్ధపడుతున్నారంట, దేవాలయం కడతారట, దేవాలయం కట్టిన తర్వాత అప్పుడు ఆయన వస్తాడంట, ఆ తర్వాత 7 ఏళ్ళు శ్రమల కాలం జరుగుద్దట, అక్కడ ఎవరో మసీదు కట్టేశారట, దాన్ని కూల్చేస్తారంట, తర్వాత దేవాలయం పిచ్చెక్కిపోతుందండి, పిచ్చెక్కిపోతుందండి. ఈ డ్రమ్ములు ఈ గోలకి చాలామందికి ఈ తలనొప్పులు వచ్చేస్తున్నాయండి. ఈ మధ్య చాలామంది తలనొప్పుల కారణం అయ్యానండి. ప్రశాంతంగా పాటలు పాడి మీరు పాడిన ప్రతి మాట అర్థం అవ్వాలి. ఎందుకు ఈ గోల, ఎందుకు ఈ అల్లరి, ఈ ఆటపాటలు ఏంటి? అర్థమవుతుందండి? ప్రశాంతంగా వాళ్ళు పాటలు పాడాలా, ప్రశాంతంగా పాటలు పాడాలి. వీళ్ళు పాటలు కూడా ఎలా పాడుతున్నారంటే, ట్రైన్లోనూ ఒక చిన్న పిల్లోడును అక్క తమ్ముడు పాటలు పాడుతున్నారు, భార్యాభర్తల సంబంధించిన పాట పాడుతున్నారు. వాళ్ళు పాడేది భార్యాభర్తలు అంటే వాళ్ళు తెలుసండి. ఎందుకనే అనుభవం ఉందండి వాళ్ళకి. అంటే వాళ్ళు నిజంగా అనుభవం ఉండండి. చిన్నపిల్లలు అక్క తమ్ముడును భార్యాభర్తల అనుబంధం అంటే తెలిసి వాళ్ళకి అంటున్నాను. అందుకని అనుభవాలు తెలిసి అంటున్నాను. మరి వీళ్ళు పాడుతున్నారు, ఏం పాడుతున్నారు? వీళ్ళు అడుక్కోవడానికి పాడుతున్నారు, అనుబంధం పాడలేదు. ఎందుకు పాడుతున్నారు? ఈరోజు మనం పాటలు ఎలా పాడుతున్నాం సార్ ఆలోచించండి. నిజంగా అనుభవంతో పాడుతున్నామా? అనుభవంతో పాడుతున్నామా? అందును బట్టి ఆలోచించండి. ఇక్కడున్న సమాచారం ఏంటంటే, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును, నీ జనం అంటే ఎవరు అంటున్నాను, అది ఎవరికి సంబంధించిందో ఆలోచించండి కొంచెం. ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరు? ఇశ్రాయేలీయులు. నీ జనము, నీ జనమునకు పరిశుద్ధ పట్టణం అంటే ఏది? యెరూషలేము. ఇప్పుడు మనకు సంబంధించింది అందులో ఏమని చెప్పండి. అందుకని ఎంత స్పష్టంగా ఉందండి ఆ మాట, ఎంత స్పష్టంగా ఉందండి. ఇప్పుడు మన పాయింట్లు రాసాడు. ఆ 3 పాయింట్లు ఏంటో, ఈ 70 వారాల్లో 3 కార్యక్రమాలు జరుగుతాయని చెప్పాను కదండి పాయింట్. ఆ 3 కార్యక్రమాల్లో యెరూషలేము కట్టబడుట, దేవాలయ నిర్మాణము. యెరూషలేము కట్టబడటం అంటే ఏంటండి? పట్టణం కట్టబడుతుంది. మరి నెహెమ్యా వచ్చి ఏం చేశాడు? పట్టణాన్ని కట్టాడు, గోడలు కట్టి. పట్టణం కట్టమంటే ఏంటి? బయట ఉన్న ఇల్లు అన్నీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు? లోపల కట్టుకుంటారా బాబు అని చెప్పి ప్రోత్సహించాడు. దేవాలయం ఒకటి ఉంది అంతవరకును, పట్టణం లేదు. పట్టణం అంటే ఏంటంటే ప్రజలు ఉండాలి కదా లోపల. పట్టణాన్ని కట్టారు, ప్రాకార గోడలు కట్టారు. ఇక్కడ మీరు పాయింట్ ఏం రాసుకున్నారంటే, యెరూషలేము కట్టబడుట, దేవాలయం నిర్మాణము 2 జరిగాయి. అది జరిగంటే ఆ ఒక పాయింట్ రాయండి. అలాగా యెరూషలేము కట్టబడింది, దేవాలయం కూడా నిర్మాణం. దీని గురించిన ప్రవచనం ఇది. ఏది? ఈ 70 వారాలు. ఇంకో రెండోది ఏంటంటే, అందులో బి పాయింట్ ఏంటంటే, మెస్సియా అవతరిస్తాడు. మెస్సియా అవతరిస్తాడు. ఇందాక పాయింట్ చెప్పాను నేను. బిల్డింగ్ ఎందుకు కట్టబడుతుందండి? శాశ్వతంగా. అది అందుకు కట్టబడింది. ఇప్పుడు మెస్సియా అవతరిస్తాడు. ఎందుకు అవతరిస్తాడు? చంపడానికి అవతరిస్తాడు. ఆయన ఎవరో చంపడం కాదండి, ఆయన చావడానికి వచ్చాడండి ఆయన. అరే ప్రాణం పెట్టడానికి హక్కు ఉంది నాకు, తీసుకోవడానికి. వీళ్ళు చంపేస్తారా? వీళ్ళు చంపేస్తారండి ఆయన్ని. ఆయన చావడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ పాయింట్ రాయండి. మెస్సియా అవతరిస్తాడు, ఆయన కొట్టువేయబడతాడు, సిలువ వేయబడతాడు. మెస్సియా అవతరిస్తాడు, ఆయన కొట్టువేయబడతాడు, సిలువ వేయబడతాడు. ఇందాక ఈ 3వ పాయింట్ రాశారు కదా, దానికి వచ్చిన రాశారా? 25 నుండి 27 రాసుకోండి. దాని తిన్నగా అది మర్చిపోయాను నేను. 25 నుండి 27 రాసుకోండి. ఏది? 3వ పాయింట్కి. 3వ పాయింట్ ఈ 70 వారాల్లో 3 కార్యక్రమాలు జరుగుతాయని రాశాను కదా, చెప్పాను కదా. దానికి వచ్చిన రాసుకోండి. దానియేలు 9, 25 నుండి 27 రాసుకోండి. యెరూషలేము కట్టబడుతుంది, దేవాలయ నిర్మాణం.
మెస్సే అవతరిస్తాడు, ఆయన కొట్టువేయబడతాడు, సిలువేయబడతాడు. అది రాశారా? బి పాయింట్. సి పాయింట్ ఏం రాస్తారంటే దేవాలయం నాశనం చేయబోట. దేవాలయమో నాశనం చేయబోట. ఎన్ని జరిగాయండి? యెరూషలేము కట్టబడింది, దేవాలయం నిర్మాణం అయింది, మెస్సే అవతరించాడు, కొట్టువేయబడ్డాడు, సిలువేయబడ్డాడు. దేవాలయం ఏమైంది? ఒకసారి వచనాలు మనం చదువుతాం. దానియేలు 9:25. దానియేలు 9:25. నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి, ఒకసారి చదువుదామండి. తీసారా మీ గ్రంథాలు? యెరూషలేము మరలా ఇది అయిపోయింది. ఏది 24 వచనం చదివేసాం అన్నప్పుడు. క్లియర్ అయిందా అది మీకు? క్లియర్ అయిందా? 25 వచనం చదువుతున్నాను చూడండి. యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని తర్వాత అభిషిక్తుడు అంటే ఎవరో కింద ఉంది పుట్టినట్లో, అవునా? అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారాలు పట్టణాన్ని స్పష్టంగా గ్రహించము. 62 వారములు తొందరగల సమయములను పట్టణపు రాజవీధులు కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన వాడడం అంటే ఏంటండి? ఇప్పుడే కదా పాయింట్ రాసుకున్నాం. చనిపోతాడు. ఆ తర్వాత నిర్మూలమగును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణాన్ని, పరిశుద్ధ ఆలయాన్ని నశింపజేదురు. ఈ రాజు ఎవరో మీకు చెప్తాను ఇప్పుడు. ఇవన్నీ జరిగిపోయినాయేనండి. ఇవన్నీ జరిగిపోయినాయే. చాలామంది మత్తయి సువార్త 24 అధ్యాయాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ వేళ సంగతి మనం తేల్చుకుంటాం ఇక్కడ 10 గంటల తర్వాత. ఈ పాఠానికి ఆ పాఠానికి లింక్ ఉంది. మీరు చాలా ధన్యులు. రెండు ఒకేసారి కలిసి వచ్చాయి. మత్తయి 24 అధ్యాయం కూడా మనం తేల్చుకుంటాం. ఏమండి ఇక్కడ ఇది మీకు అర్థమైందండి? ఈ 70 వారాలు ఏం జరుగుతుందో మీకు అర్థమైందండి? దేవాలయ నిర్మాణం అవుతుంది, పట్టణం కట్టబడుతుంది, ప్రాకార గోడ కట్టబడుతుంది, అన్నీ జరుగుతాయి. ఎందుకు? నాశనానికి. ఆ తర్వాత దేవాలయం నాశనం అయిపోతుంది. మెస్సే వస్తాడు. ఎందుకు వచ్చాడు? చావడానికి వచ్చి, చంపడానికి వచ్చాడు, చంపడానికి పుడతాడు. ఇది ప్రవచనం. ఇందులో రహస్యాలు ఏమి లేవండి. ఇందులో పాయింట్లు ఏమి రాస్తారంటే చిన్న పాయింట్గా రాసుకోండి సార్. దానియేలు ప్రార్థన చేయించుండగా, అందులో పాయింట్లు రాయండి బ్రదర్. 3వ దాంట్లో దానియేలు ప్రార్థన చేయించుండగా గబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు ప్రార్థన చేయించుండగా గబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి దర్శనమును వివరించుటకు పంపబడును అని రాయండి. మళ్ళీ చెప్తాను కావాలంటే. దానియేలు ప్రార్థన చేయించుండగా గబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి దర్శనాన్ని వివరించడానికి పంపడ్డాడు. దర్శనం వచ్చిన దానియేలుకి ఆ దర్శన భావాన్ని ఎవరు వివరించారండి? గబ్రియేలుతో దేవుడు పంపించాడు. ఈ పాయింట్ అర్థమైందా? ఆ ప్రవచన భాగము, ఇంకో పాయింట్, ఆ ప్రవచన భాగము యూదులను కూర్చున్న 70 వారాల సందేశం. ఆ ప్రవచన భాగము యూదులను కూర్చున్న 70 వారాల సందేశం. ఈ ప్రవచన భాగము యూదులను గూర్చిన 70 వారముల సందేశం అండి. ఈ సందేశం పారసిక దేశం రాజైన కోరేషు ఏలుబడికి సంబంధించినది. ఈ సందేశం పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో అని రాసుకోండి. ఈ సందేశం పారసిక రాజైన కోరేషు ఏలుబడిలో దేవుడు కోరేసు రాజును ప్రేరేపించుట.
ఈ కోరేసుని గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి కదండి. కోరేసుని గురించి దేవుడు ముందుగా ప్రవచనాలు చెప్పలేదా? యెషయా గారు చెప్పలేదా? దేవుడు కోరేసు రాజును ప్రేరేపించడానికి రాశారా? తర్వాత యెరూషలేము దేవుని మందిరమును కట్టుటకై ఆజ్ఞ. యెరూషలేము దేవుని మందిరమును కట్టుటకై ఆజ్ఞ. ఇక్కడ దాకా రాశారండి. యెరూషలేము దేవుని మందిరమును కట్టుటకై ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరి కాలంలో బయలుదేరింది? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు రాయండి. కోరేషు అని రాసి ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి, కోరేషు అని రాసి ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి, నా మంద కాపరి నా చిత్తము నెరవేర్చువాడా అని చెప్పిన వాడను నేను. నా మంద కాపరి నా చిత్తము నెరవేర్చువాడా అని చెప్పిన వాడను నేను. మళ్ళీ చెప్పమంటున్నారా? కోరేషు అని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి, నా మంద కాపరి నా చిత్తం నెరవేర్చువాడా అని చెప్పిన వాడను నేను అని దేవుడు అంటున్నాడు. తర్వాత ఇంకో పాయింట్, యెరూషలేములో నువ్వు కట్టబడదు అనియు, యెరూషలేములో నువ్వు కట్టబడదు అనియు, దేవాలయానికి పునాది వేయబడుననియు, దేవాలయానికి పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. 2 వచనాలు రాసుకోండి. యెషయా 44:28. యెషయా 44:28. 44:28. 2వ దిన 36:22-23. 2వ దినవృత్తాంతాలు 36 అధ్యాయము 22-23. 2వ దినవృత్తాంతాలు 36 అధ్యాయం 22-23. యెషయా 44:28 అండి. 2వ దినం 36:22-23 అండి. రాయగలిగారా? తర్వాత పాయింట్, యెహోవా తను అభిషేకించిన కోరేసును గురించి సెలవిచ్చున్నాడు. యెహోవా తను అభిషేకించిన కోరేసును గురించి సెలవిచ్చున్నాడు. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చున్నాడు. యెషయా 45:1-3. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చున్నాడు. యెషయా 45:1-3. ఈలాగున యూదులు యెరూషలేము దేవాలయం యొక్క నిర్మాణం జరిగింది. యెషయా 45:1-3. ఈలాగున యూదుల యెరూషలేము దేవాలయము యొక్క నిర్మాణము జరిగింది. ఇలాగున యూదుల యెరూషలేము దేవాలయ నిర్మాణం ఏమైందండి? తర్వాత ఇంకో పాయింట్, అభిషక్తులు వచ్చే వరకు 7 వారములు అంటే అక్షరార్థం కాదు. అభిషక్తులు వచ్చే వరకు 7 వారములు అంటే ఫస్ట్ అదే కదండి. 7 వారములు అంటే ఇది అక్షరార్థం కాదు. ఈ సంగతి క్రీస్తు శకం 70లో నెరవేరింది.
ఈ సంగతి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేరింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేరింది. తర్వాత ఇది యెరూషలేము పట్టణము. ఇదంటే ఏది ఇప్పుడు చెప్తున్న ఈ 9వ అధ్యాయం సమాచారం. ఇది యెరూషలేము పట్టణము, దేవాలయము, నాశనం గురించిన ప్రవచనము. ఇది ఏ ప్రవచనం అండి? ఇది యెరూషలేము పట్టణము, పట్టణానికి సంబంధించి. ఇది యెరూషలేము పట్టణము, దేవాలయము. ఇది యెరూషలేము పట్టణము, దేవాలయము నాశనాన్ని గురించిన ప్రవచనం. యెరూషలేము పట్టణానికి సంబంధించింది, దేవాలయానికి సంబంధించిందండి ఇది. అది ప్రవచనం రాశారా? ఇది యెరూషలేము పట్టణము, దేవాలయము, నాశనమును గూర్చిన ప్రవచనము. రాసేయండి. తర్వాత కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిల్చుట మీరు చూడగానే, మళ్ళీ చెప్పిన, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు ఏం చేయాలి? గ్రహించుగాక. రాయలేదండి? మళ్ళీ చెప్పనా? పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే ఏంటండి? నాశనకరమైన ఏ వస్తువు. అక్కడ దాకా రాశారా? పరిశుద్ధ స్థలం ముందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. దానియేలు 9:27. దానియేలు 9:27. చదువువాడు గ్రహించుగాక. దానియేలు 9:27. మత్తయి సువార్త 24:15. మత్తయి సువార్త 24 ఈ చదువుదామండి వచనాలు మనం. 24:15 అండి. దానియేలు 9:27 తీయండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు అవునండి. ఇప్పుడు 26 వరకు అర్థమైపోయింది కదండి. ఈ 26లోనూ మాట చూడండి. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయమండి. ఇక్కడ దాకా అర్థమైందా? అభిషక్తుడు చనిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందని చెప్తున్నాడు? దేవాలయం కట్టబడుతుందండి, యెరూషలేము కట్టబడుతుందండి, అభిషక్తుడు వస్తాడు, చనిపోతాడండి. తర్వాత జరగబోయేది ఏంటి? దేవాలయం ఎందుకు కట్టబడింది? నాశనానికి. ఎదుగో నాశనం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడను. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేస్తారు. ఎవరో రాజు? టైటస్. ఎవరండి అతను? తర్వాత వారి అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయం పన్ను. అతను ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయను. ఏమైంది నిలిచే వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలా జరిగిన. దీన్నేమో యాంటీ క్రైస్ట్ అంటున్నారు. అంత్యక్రీస్తు అట. అంత్యక్రీస్తు వస్తాడట. కానీ గ్రంథం ఏం చెప్తుందండి? అంత్యక్రీస్తు ఉన్నాడు లేదు. అందుకనే ఇంకా అంత్యక్రీస్తు అనేవాడు లేడు. అంత్యక్రీస్తు అంటే అర్థం ఏంటి తెలుగులో చెప్పండి ఎవరన్నా. ఈ యాంటీక్రైస్ట్ అంటే తెలుగులో ఏంటి చెప్పండి. క్రీస్తు విరోధులు. వాళ్ళు బయలుదేరని గ్రంథంలో ఉందా లేదు? అందుకనే ఎక్కడో చూపించండి. మొదలైన పత్రికలో ఉంటుంది కదండి. చూడండి, క్రీస్తు విరోధులు వచ్చారు లేదా ఇంకా వస్తారా?
మరి వస్తారంటున్నారు ఏంటి ఇంకానా? ఎవరంటారా క్రీస్తు విరోధులు? ఒక సతీష్, ఒక ఎవరో ప్రవక్త అయినా అపోస్తలుడు ఓపీర్. జాగ్రత్త, అందులో మీ పేరు ఉందేమో చూసుకోండి ఒకవేళ. మరి లేకుండా ఉంటే మీరు ధన్యులు. గ్రంథంలో చూడండి, ఉన్నారు లేదు మీకు నేను చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలోనా అనేకమైన అబద్ధవాదులు లోకంలోకి బయలుదేరి వెళ్తున్నారు. అబద్ధ బోధ గురించి ఉంది. క్రీస్తు విరోధులు లేరండి? 2:18 ఉందా? చదువు నాయనా. అది ఏమండి, బయలుదేరారుందా బయలుదేరతారని ఉందా? ఎవరు యాంటిక్రైస్ట్ వస్తాడంటే తానేం చెప్పట్లేదు. నేనే అంత్యక్రీస్తు అని చెప్పట్లేదు. మరి క్రీస్తు విరోధులు అంటే ఎవరు చెప్పండి? అందుకనే అపోస్తుల బోధన పక్కన పెట్టేసి నీకు నచ్చిన బోధన బోధిస్తున్నావు అంటే నువ్వు క్రీస్తు విరోధం కదా? క్రిస్మస్ అంటావు, ఎక్కడుందో చూపించు. నువ్వు క్రీస్తు విరోధం కాదా? ఎవరో అంత్యక్రీస్తు వస్తారట. అంత్యక్రీస్తు వస్తాడండి. ఎక్కడికి వస్తాడు? వచ్చేసారు. వాళ్ళు బాగానే ఉన్నారు, నాలంటోడే బాధపడుతున్నాడు. అర్థమవుతుందండి? వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అంత్యక్రీస్తు వచ్చేసాడు. చెప్పండి. అవునండి, నార్మల్ ప్రేయర్ ఉంది ఆ రోజా. ఇప్పుడు అదే రోజున ఏం చేస్తున్నారంటే కొంతమంది మన సహోదరులు, వీళ్ళు ఎక్కడికైనా పోతారేమోనని ఏదో కార్యక్రమం పెట్టి ఆపుతున్నారు. అంతేనా మీరు అడిగేది ప్రశ్న? అదేనా జరుగుతుంది? వెళ్ళొచ్చా లేదంటే తాడి చెట్టుకి కూర్చొని నేను పాలు తాగుతున్నా అంటే నేను ఎవరు నమ్ముతారు చెప్పండి? నువ్వు కూర్చున్నది తాడి చెట్టు దగ్గరే, నిన్ను ఎవరు నమ్ముతారు? నేను పాలు తాగుతున్నా అంటే పాలు తెల్లగానే ఉంటాయి, కళ్ళు తెల్లగానే ఉంటుంది. ఎందుకండి ఇలాగా? నేను అంటాను పోయినాడు నువ్వు ఆపుతావు పెట్టి, ఆడు ఎలాగ పోతాడు. నువ్వు ఇలాగ ఆపక్కర్లేదు. ఆడు ఆగాల, ఆడంతా ఆగాల. ఇది తప్పు, నేను ఎక్కడికి వెళ్ళను అని ఆగాల. ఎంతకాలంలో ఆపుతారు? ఇది ఎలా ఉందంటే వీళ్ళు క్రిస్మస్ చేయలేదు కానీ చేయకూడదని చెప్పినా సరే వీళ్ళే చేస్తున్నారండి. మరి ఆ రోజున ఎందుకు పెట్టాలి? ఇంకో రోజు లేదా నీకు? ఇప్పుడు జరుగుతుందా లేదా? తప్పండి ఇది. నేను పెట్టనే ఆ రోజు ఏం కార్యక్రమాలు. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు. నా దగ్గరికి రారు. మీటింగ్ పెడితేనే వీళ్ళు ఎక్కడికి వెళ్తారండి? వీళ్ళు అలాంటి వాళ్ళండి. ఆ పరిస్థితుల్లో ఎక్కడికి పోతారు చెప్పండి? అందుని బట్టి ఎక్కడికి వెళ్ళరండి. ఇలాంటివి చేయకూడదు. మీరు అనే ప్రశ్న నేను జవాబు చెప్పినట్టేనా? ఆ రోజు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు. ఇంకా ఆ రోజు పెడితే వెళ్ళకూడదు. ఆ రోజు దానికి సంబంధించింది అది. అదే రోజున పెడితే మనం వెళ్ళకూడదు ఆ కార్యక్రమాలకి. అలా పెట్టకూడదు. వాళ్ళు ఎందుకు పెడతారంటే వీళ్ళు భయం ఏంటంటే నా సంఘం ఎక్కడైనా పోతారేమో, అందులోకి వెళ్ళిపోయి అందులో కలిసిపోతారేమో అని చెప్పేసి వాళ్ళు భయం. నేనంటాను ఎక్కడ పోతారండి? నీకు వాక్యం అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు స్ట్రాంగ్గా చేస్తే, వాళ్ళు స్టాండర్డ్గా చేస్తే ఎక్కడ పోతారండి? పొమ్మన్నా పోరండి. నువ్వు బాలు కరెక్ట్గా కొట్టి ఇసిరితే ఎక్కడికి వద్దండి? నీ దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? ఎంత స్పీడ్గా కొడుతుంది అంత స్పీడ్గా దగ్గరికి వస్తుంది. అది అలా ఉండాలా విశ్వాసాలు అంటేనే. ఎక్కడ పోతారండి? ఎందుకు పోతారండి? ఎక్కడికి పో. నువ్వు చెప్పే వాక్యం చేతగాక వాళ్ళు పోతున్నారు అంతే. ఎందుకు పోతారండి? వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పలేకపోతున్నాం అన్నమాట. సమాచారం కూడా అంతే. ఓకే. ఇప్పుడు ఈ 9:27 మీకు అర్థమైతే దీన్ని మత్తయి సువార్తలో యేసువారు చెప్పారు. చూద్దాం. మత్తయి సువార్త 24:15 చదవండి ఈసారి. ఆ దాని గురించి చెప్పాడు చూసారా? ఆ మాట అక్కడ వస్తే చూడండి. 9:24:15 కదండి. మత్తయి సువార్త 24:15 కదా? చూడండి ఒకసారి. కాబట్టి
ప్రవక్త అయిన దానియేలు ద్వారా ఇక్కడ దానియేలు గురించి క్రీస్తు వారు ప్రస్తావిస్తున్నారండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినటువంటి నాశనకరమైన ఏ వస్తువు, ఎవరండి నాశనకరమైన ఏ వస్తువు? పరిశుద్ధ స్థలం ముందు నిలుచుంటే మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అన్నాడు. దేని గురించి చెప్తున్నాడు యేసు వారు? ఈ 24 అధ్యాయం అంతా కూడా దేనికి సంబంధించింది? యెరూషలేము నాశనం గురించి. ఇందులో నీ రాకడా నీ రాకడా నీ రాకడా అనే మాట ఎక్కడన్నా కనిపించిందంటే అది రెండవసారి వచ్చే రాకడ గురించి కాదు. అర్థమవుతుందా అండి? ఈ యెరూషలేము నాశనం చేయడానికి, ముఖ్యంగా యెరూషలేము ఆ దేవాలయం నాశనం చేసే విషయంలో టైటస్ని పంపించింది క్రీస్తు ప్రభు. టైటస్ని తన సాధనంగా వాడుకునే క్రీస్తు ప్రభు వారు. అర్థమవుతుందండి? అందును బట్టి ఇక్కడ ఇంకో పాయింట్ రాసుకోండి. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు, రైట్, ఇంకో పాయింట్, యెరూషలేము దండల చేత. దండలు అంటే ఏంటండి? యెరూషలేము దండల చేత అంటే అర్థం ఏంటి? దండలు అంటే ఏంటండి? అంటే దండులు అంటే ఏంటి? యెరూషలేము దండు చేత, దండులు అంటే సైన్యమే కదండి, దండు అంటే సైన్యమే కదండి. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు, యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. రైండి, దగ్గరికి వచ్చేసామండి మనం. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకోండి. లోక 21:20 రాసుకోండి. అది చదవండి ఈసారి. లోక 21:20 చదవండి. లోక 21:20 అండి. ఇందాక మొత్తం 24:15 చదివారు కదా. లోక 21:20 చదవలేదు మీరు. యెరూషలేము దండల చేత దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకోండి. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనం ఎలాగుంది? దేని గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు ఇక్కడ? యెరూషలేము దేవాలయం గురించి, దేవాలయం నాశనం గురించి చెప్తున్నాడు ఆయన. ఇది జరుగుతుందని యేసు ప్రభువు చెప్పారు. జరిగిందా? జరిగింది. ఎప్పుడు? క్రీస్తు 70లో టైటస్ అనేవాడు దాన్ని ఏం చేశాడు? తర్వాత ఇంకో పాయింట్. కాబట్టి క్రీస్తు జీవించిన కాలంలో యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు. కాబట్టి క్రీస్తు జీవించిన కాలంలో యెరూషలేము నాశనం గురించి ఎవరు ప్రవచించారు? యేసు ప్రభువే ప్రవచించాడు. కాబట్టి క్రీస్తు జీవించిన కాలంలో యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు. క్రీస్తు ప్రభువు తను జీవించిన కాలంలో యెరూషలేము నాశనం గురించి ఏం చేశాడంటే ఆయన ప్రవచించి ఎంతకాలానికి నాశనం జరిగిందో మీరు చెప్పండి బ్రదర్. యేసు ప్రభువు ప్రవచించిన తర్వాత ఎంతకాలానికి నాశనమైంది? అంటే 30 సంవత్సరాల్లోనే సేవ ప్రారంభించాడండి. ఈ 30 నుండి 33 అంటున్నాం కదా, 3.5 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు చెప్పారు ఈ మాట చెప్పారు. 3.5 సంవత్సరాల కాలంలో చెప్పారు. అర్థమైందా? 70లోనేమో ఈ మధ్యలో ఎంతకాలం అయింది అంటున్నాను నేను. అమ్మా 36 సంవత్సరాలు వచ్చిందా? ఈ యొక్క ఏడా 36 సంవత్సరాలా? అంటే యేసు ప్రవచించింది నెరవేరిందా లేదా? నెరవేరు. తర్వాత
మత్తయి సువార్త 24 రాసుకున్న పాయింట్. మత్తయి సువార్త 24 రాకడకు సూచనలు అంటే మత్తయి సువార్త 24 రాకడకు సూచనలు అంటే ఇది రెండవ రాకడ కాదు. రాకడ సూచనలు అంటే అర్థం ఏంటంటే యెరూషలేము మీదకి తీర్పు వచ్చే రాకడ సూచనలు. యెరూషలేము మీదకి తీర్పు వచ్చే నీ రాకడ సూచనలు ఏంటని అడుగుతుంటారు కదా. దాన్ని అందరూ ఎలా అపార్థం చేసుకుంటారు ఇప్పుడు? పాయింట్ చెప్తాను చూడండి. మనం మత్తయి సువార్త 24 రాకడకు సూచనలు అంటే యెరూషలేము మీదకి తీర్పు వచ్చే రాకడ సూచనలు. యెరూషలేము తీర్పు వచ్చే రాకడ సూచనలు. ఏస్ ప్రోబర్ ఏంటి రాయలేదా? ఏంటండి ఇంక ఇవన్నీ అలంకారిక భాషను చెప్తున్నాయి కదండి. అది అక్షరార్థంగా తీసుకోవడం కుదురుతాయి. అర్ధవారాలు, తర్వాత 62 వారాలు, 1 వారం, ఈ ఈ అంకెలన్నీ ఇవన్నీ 70 వారాలు అలంకారిక భాష అంతాను. ఇక మళ్ళీ అర్ధవారాలు ఏంటి, ఈ అర్ధవారాలు ఏంటి, ఈ అర్ధవారాలు ఏంటి అవన్నీ ఇంకా అక్కర్లేదు. ఇంకా అవన్నీ అవసరం లేదు. ఇంకా అది జరిగింది. అదే ఇప్పుడు రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి, 4 పాయింట్ రాసుకోండి. నాశనకరమైన ఏ వస్తువు ఎవరు రాసుకోండి. మీకు పాయింట్ చెప్తే అర్థం అవుతుంది. నాశనకరమైన ఏ వస్తువు ఎవరు అని రాసుకోండి. నాశనకరమైన ఏ వస్తువు ఎవరు 4 పాయింటే కదండి. 4 రోమన్ అంకెలు వచ్చాయి అంతే కదా. 4 దాంట్లో 4 పాయింట్లు వచ్చాయి. అవి 4 పాయింట్ రాసుకోండి. వెస్పీషియన్ కుమారుడు రాయాలా ఏంటది? ఇది వెస్పీషియన్ కుమారుడు. నేను తీసుకుంటాను. రామచక్రవర్తుల పేర్లు క్రితం మీకు చెప్పుకున్నాం కదండి మనము. వెస్పీషియన్ మామూలు సీ రాయండి. వెస్పీషియన్ కుమారుడు టైటస్. వెస్పీషియన్ కుమారుడు టైటస్ అన్యరాజుల దండు నాశనకరమైన ఏ వస్తువు. వెస్పీషియన్ కుమారుడు టైటస్ అన్యరాజుల దండు నాశనకరమైన ఏ వస్తువు. ఈ నాశనకరమైన ఏ వస్తువు ఎవరో మీకు అర్థమైంది ఇప్పుడు? టైటస్ అనేవాడు. అర్థమవుతుందండి. తర్వాత యెరూషలేము నాశనం కలగకుంటే, యెరూషలేమునకు నాశనం కలగకుంటే యెరూషలేముకు నాశనం కలగకుంటే పరలోక యెరూషలేము కనబడదు. యెరూషలేం పోతే కానీ ఆ యెరూషలేం కనబడదు. రాసుకోండి. యెరూషలేముకు నాశనం కలగకుంటే పరలోకపు యెరూషలేము కనబడదు. ఈ భౌతిక యెరూషలేము ఆలయము ఉన్నంతకాలము శాశ్వతమైన జీవం గల దేవుని మందిరము. ఈ భౌతిక యెరూషలేము ఆలయము ఉన్నంతకాలము
శాశ్వతమైన జీవం గల దేవుని మందిరము. శాశ్వతమైన జీవం గల దేవుని మందిరము. శాశ్వతమైన జీవం గల దేవుని మందిరము లేక క్రీస్తు సంఘము, లేక క్రీస్తు సంఘము మరుగైపోతుంది. శాశ్వత జీవం గల దేవుని మందిరము లేక క్రీస్తు సంఘం ఏమైపోద్ది? మరుగైపోతుంది. గనుక భౌతికమైన యెరూషలేము ఆలయము గనుక భౌతికమైన యెరూషలేము దేవాలయము అని రాసుకోండి. లేదంటే గనుక భౌతికమైన యెరూషలేము దేవాలయము ప్రవచనము ప్రకారము, భౌతికమైన యెరూషలేము దేవాలయము ప్రవచనం ప్రకారము రోమా సైన్యం చేత నాశనం చేయబడింది. రోమా సైన్యం చేత ఏమైంది? నాశనం చేయబడింది. రోమా సైన్యం చేత ఏమైంది? రోమా సైన్యం చేత నాశనం చేయబడింది. కాలం క్రీస్తుశకం 70వ సంవత్సరంలో ఈ నాశనం జరిగింది. కాలం క్రీస్తుశకం 70లో ఈ నాశనము జరిగింది. అయిపోయింది. అర్థమైందండి? 70 వారాలు అంటే ఏంటో అక్షరార్థంగా తీసుకోవద్దు. ఈ 70 వారాల్లో మళ్ళీ 7 వారాలు ఏంటి, 62 వారాలు ఏంటి, ఈ ఒక వారం ఏంటి, ఒక రోజు అంటే ఒక సంవత్సరం, అది రైట్ కాదు. దాన్ని ఎవరు మీరు నమ్మొద్దు. ఇందులో మూడు ప్రాముఖ్యమైన సంగతులు ఏం జరుగుతాయి చెప్పండి. అదొకటి చెప్పండి చాలు. ఏం జరుగుతాయండి? 2 ముక్కల్లో చెప్పండి. పోనీ 2 ముక్కల్లో చెప్పండి. యెరూషలేము దేవాలయం నిర్మాణం అవుతుంది. ఎందుకు? నాశనం అవడానికి. అభిషక్తుడు వస్తాడు. ఎందుకు? చావడానికి. ఈ 2 గుర్తెట్టుకొని పాఠం బుర్రలో పెట్టుకుని వెళ్ళండి. అంతేకేం అక్కర్లేదు. ఇదంతా అర్థం కాకుండా మళ్ళీ 7 ఏళ్ళ శ్రమలు, 1000 ఏళ్ళ పరిపాలన, ఇదంతా అబద్ధం. అవి నమ్మకండి. ఓపికన్నా మీ అందరికీ వందనాలు.